ఎందుకంటే మన వాళ్ళతో పోటీ పడలేం, మనతో కాదు. ఎంతసేపు ఉన్నాడక భయోత్పాతం సృష్టిస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా మీరు పోలీస్ స్టేషన్కి రండి, బైండ్ ఓవర్ కేసు పెట్టాలి. బైండ్ ఓవర్ కేసు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తా ఉన్నా. చేస్తే వాళ్ళకు చేయాలి, మాకు చేయాలి. చేయకపోతే మేము తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకోబోతున్నాం. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఫిర్యాదు చేశాం కూడా. ఏదైనా సమానంగా జరగాలి. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఈరోజు దాన్ని కూడా గమనించాలని ఈ యొక్క మీడియా ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నా. దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అక్కడక్కడ మీరు ఒక పెన్షన్ తీసేస్తా ఉన్నాం, రేషన్ కార్డు తీసేస్తా ఉన్నాం. డాక్రా మహిళలుగా ఉంటే డాక్రా మహిళలు మీరు బెదిరిస్తూ నెక్స్ట్ మీకు లోన్లు ఇవ్వమనో, లేకపోతే ఫ్లాట్లో మీకు బెదిరిస్తా ఉన్నారు. అదేవిధంగా డీలర్లను కూడా చాలా మందిని తీసేశారు. దానికి ఎలాంటి బాధ లేదు. మా వాళ్ళు సిద్ధమయ్యే ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, జగన్ నాయకత్వంలో కూడా భావిస్తా ఉన్నారు. ఏదేమైనా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ బెదిరింపులు నేను ఎప్పుడు చూసినట్టువే, నాకేం కొత్త కాదు. చక్రపాణి రెడ్డి అంటే శిల్ప అంటే పొరపాటు వేయాల్సింది అంతే, ఇంక వేరేదేం లేదు. ఎప్పుడైనా ధైర్యంగా ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు తోడుగా నేనుంటా. ఏది జరిగినా నాకు జరిగిన తర్వాతనే మీకు జరగాలి. మీరేదో వాళ్ళకి పెట్టే భయోత్పాతానికి భయపడి మీ పెన్షన్ రాదని, పెన్షన్ వాళ్ళు ఇచ్చేది 1000, మనం ఇచ్చేది 2000 రాబోయేది. 2,000 రూపాయలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు శిల్పామోహన్ జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించగలిగితేనే మనకి 2000 పింఛన్ వస్తుంది. రేపు సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎలక్షన్ లో తేలిపోతుంది వాళ్ళ మనం అనేది. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ సమయం కోసం, నంద్యాల పోరు కోసం. ఈ పోరులో విజయం సాధిస్తే మొత్తం జెండా ఎత్తారు. కాబట్టి అందరూ ఈ ఎమ్మెల్యేలు ఉన్న చోట అందరూ కూడా మళ్ళీ పాత వాళ్ళందరూ మన పార్టీలకు రాబోతా ఉన్నారు. మంచి ఈ రోజుని త్యాగం చేశాను. ఈరోజు ఎమ్మెల్సీగా దాన్ని డైవర్ట్ చేసి రకరకాల జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నారు, ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, ఇట్లా ఉంటుంది, ఇట్లా అనిపిస్తా ఉంది, జనాలకు బాధేస్తా ఉంది ఆయన చేసే పనులకు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పారు తప్ప దాన్ని ఒకటి. శిల్పా చక్రపాణి రెడ్డి ఏం చెప్పారు, 49,000 ఓట్ల కంటే దాటితే మనం మొగోళ్ళైనా. మాకు మూట పదం అది. మన రాయలసీమలో మనం అందరం మామూలుగా మన ఎవరైనా మొగోనివి రాంటారు. ఏదైనా ఒక పని చేసుకునేటప్పుడు ఒక పని ఏదన్నా బాగా సక్సెస్ అయినప్పుడు నువ్వు మొగోనివిరా అంటే ఆడలు, నువ్వు ఆడలు కాకపోతే ఆడలువనే కాదది. అంటే ఉత్సాహంగా అని ఒక మెప్పుగా అభినందించడం. మనం మాకు ఆడలంటేనే పెద్ద గౌరవం. మాకుండేదంతా మా డాక్రా మహిళలంతా ఈరోజు చూస్తా ఉన్నాం. ఎక్కడ ఇంతకుముందు మేము చేసిన సేవా కార్యక్రమాలన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈరోజు అందరూ. మా సోదరుడు చేసినటువంటి సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకుని వాలంటీర్లు వస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా అర్థమే కాని పరిస్థితి అవుతా ఉంది. ఎక్కడ పేదవాళ్ళలో మా సైడ్ ఉన్నారు. పేదవాళ్ళు మాకున్నారు, మా వర్గం పేదవారి వర్గం మాది. అక్కడ ధనికులు ఉన్నారు. ఈరోజు చాలా మంది పార్టీ మారుతున్నట్టు ప్రేమత కాదు అక్కడ మారుతున్నది, డబ్బు సంచులతో మారుతా ఉన్నారు, ప్రేమత కాదు. వాళ్ళు ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళ సంచులు వచ్చే మాకేం వస్తుంది, మా బతుకులు ఏమన్నా మారుతాయని చెప్పి అర్థం చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నాయి. ఈరోజు చూస్తా ఉండండి, ఈరోజు స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర బ్రహ్మాండంగా. ఈరోజు మన ఇక్కడ నుంచి రైతు నగర్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడతా ఉన్నారు. ఏది చేతగాక నిన్న నామినేషన్ కూడా చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. భయం పుట్టింది, ఎన్నికల భయం వాళ్ళకి వచ్చేసింది. ఏంటి ఏమైంది అర్థమే కావడం లేదు. ఏదో రకంగా ఎలక్షన్ జరగకుండా చేస్తే బాగుంటుందని మనం ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేస్తే చెల్లకుండా పోయింది. అదేవిధంగా మళ్ళీ మత విద్వేషాలు కావాల్సిన లేనివి. మేము శిల్పా తోటలు ఒక్క కేసు లేదు మాకు. మేము ఎవరిని దుర్మార్గంగా మాట్లాడాము. మేము ఎప్పుడు చూసినా మేము పోలేదు ఒకటి. ఇన్ని రోజులు నేను 2-3 సార్లు ఛాలెంజ్ చేయబట్టి, అయ్యా బాబు మీరేమన్నట్టు నా ఏదో కేసు పెట్టి జైలు వేయించారు, మళ్ళా తప్పులుంటే జైల్లో పెట్టే రెడీగా లాము. మీరు ఎందుకు బాధపడతారు? మీ దగ్గర గవర్నమెంట్ మేము తప్పు చేసినామంటున్నారు. మీరు రెడీ అయ్యే ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ ఎక్కడైనా తప్పు ఉంటే మీరు జైలు పెట్టిస్తే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైనా అసత్య ప్రచారం చేసి మతపరమైనటువంటి ఉద్దేశాలు రెచ్చగొట్టి అనవసరంగా చేస్తామంటే దాన్ని తెలుసుకున్న తర్వాత చాలా మంది మార్పు వస్తా ఉంది మాకు. ఈరోజు
రకరకాల అసత్య ప్రతి అనవసరంగా ఎందుకు ఇండివిజువల్ గా కామెంట్ చేయడం. మన యశ్వమోహన్ రెడ్డి గారేమో మొన్న ఏమంటాడు, రోజాను వేసేదారన వాడి ఇట్లా కట్టుకుంది ఇట్లా కట్టుకుంటారా అని చెప్పి రకరకాల మాట్లాడుతా ఉన్నాం. ఆడోళ్ళు మాట్లాడుకున్నారు, బాగానేది. మనం రోజా మాట్లాడేది, ఆమె మాట్లాడింది. యశ్వమోహన్ రెడ్డి గారు మాట్లాడేది సినిమాలలో పాత్ర పరంగా మనం గుడ్డలు లేకుండా కూడా ఒక డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు దాని విధంగా నటిస్తారంటే. ఎవరైనా పాత్ర వేషధారణ అది, ఆ యొక్క పాత్ర రకరకాల పాత్ర ఉంటుంది. దుర్యోధన పాత్రకు సపరేట్ ఉంది, శ్రీకృష్ణ పాత్రకు సపరేట్ ఉంటుంది. వేషధారణకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు పాత్ర పరంగా దాన్ని కూడా ఈరోజు యశ్వమోహన్ రెడ్డి గారు మాట్లాడతా అంటే మహిళలతో మీకు గౌరవం ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే అది కరెక్టా? ఏదో మా ఆడలు మాట్లాడుకునే పనులు మొగళ్ళ వరకు కూడా వచ్చింది. ఇది తప్పు. ఎవరైనా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా మనం ఆ విషయంగా ఎప్పటికైనా మానుకోండి దయచేసి. ఇలాంటి విషయాలు మాట్లాడితే మేము కూడా ఓటు ఎదరానికి ఒకటి పెంచి ఆఖరకు ఈ ఎలక్షన్ ఓట్లను కూడా ఒకటి తిప్పుకోవడం సరిపోతుంది. అదే కాకుండా రకరకాల మనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా మనకు 2 కార్లు నీళ్ళు ఇస్తామని చెప్పుకోలేకపోతే నువ్వు చేసి 4 కార్లకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి ఎవరు వస్తున్నారు. మన రైతులు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తారా, ఎప్పుడు మనకు 2 కార్లు నీళ్లు మనకు వస్తాయా, సిద్ధేశ్వరం గుండ్రేవలను నిర్మిస్తే బాగుంటుందా అని చెప్పి రకరకాలుగా ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు రైతాంగం. మనం ఏది ఏమైనా కూడా మేము ఈ నాయకులు ఎంతమంది పోయినా మాకేమి దానివల్ల నష్టం వచ్చేది లేదు. మీరు భయపడాల్సిన సరే ఆ నాయకుడు పోయినాడే, లేకపోతే మా మంది కేసులు పెడతారు. ఆ కేసులు పెడతామంటే మేము ఇక్కడ ఒక సెల్ పెడతా ఉన్నాం, మానిటరింగ్ సెల్ అనేది ఒకటి పెడతా ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేలు కూర్చొనింటారు, రెడీగా అంటారు. మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే రెడీగా మా ఎమ్మెల్యేలు, మాకు సంబంధించిన ఇన్ఛార్జీలు, మా నాయకులు కూడా ఆ స్టేషన్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏమనంటే మిమ్మల్ని కాపాడుకుంటే బాధ్యత మారి 20 రోజులు మీరు 10 రోజులు 15 రోజులు తిప్పలు పెడతారు. తర్వాత మా ప్రభుత్వం వస్తే అప్పుడు మీకు కూడా ఇలాంటి పరిణామాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్లు చేసుకున్నాం, మీకు అభివృద్ధి చేసినామంటున్నారు. అభివృద్ధి చేసినారు, అభివృద్ధి గురించి మొత్తం చెప్పుకోండి ఎవరు వద్దన్నారు. దాని గురించి మేము కామెంట్ చేయడం నోటు లేదు. ఈరోజు వకీల ప్రియ గారు చెప్తా ఉన్నారు, మేము అనాథలము, మేము లేకపోతే తల్లి లేని పిల్లలమని. అనాథ పిల్లలు అనే ముందు మీ నాన్న 150 మందిని చంపినారు. మీ నాయన 150 మంది వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి నేను కూడా ఎంత తిప్పుతారు రేపు. వాళ్ళందరినీ అనాథ పిల్లలలో తీసుకొచ్చి పెట్టారా అంటే మీకంటే మీ నాయన సంపాదించిపోయినాడు. మేము వాళ్ళకి ఎంత పైన పాపం పిల్లలు ఇక్కడ ఎన్నో వాళ్ళు ఉన్నారు. రకరకాల ఏదో 4 ఓట్లు సంపాదించు కదా అబద్ధ మాటలు చెప్పని ఆలోచిస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈరోజు అన్నిటికన్నీ గమనిస్తా ఉన్నారు. మతపరమైన విషయాలు వచ్చిన మళ్ళా నిన్న మసీదు గురించినారు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే. తెలుగుదేశం ప్రభుత్వం గురించాను 2 రోజుల కిందట. అన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్త మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడేది దండిగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా లోపకుండా ఈరోజు పార్టీలోకి వస్తున్నారంటే మీ యొక్క లోపల మీకు రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం కనపడతా ఉంది. నేను ఇప్పుడే చెప్తా ఉన్నారు ఎవరో నాతో, అన్న మన తెలుగుదేశం మనం అనుకుంటూ ఏమైనా ఉండాలని అనుకుంటే వాళ్ళ ఇళ్లలో రాజశేఖర రెడ్డి ఫోటో 10 ఇంట్లో ఉందని. ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉందన్నా మనం అర్థమే వాడం లేదు వాళ్ళకు. తెలుగుదేశం నా ఫోటోను చూసి ఓటాడు వద్దని. కాబట్టి మనం ఏమైనా ధైర్యంగా ఓటేయండి. మీరు ఎంతమంది ఏదైనా ఏమి కాదు, మనం జాగ్రత్తగా ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మన శిల్పా మోహన్ రెడ్డి పేర్లు చదవగారి ఫ్యాన్ గుర్తు అంతే. మనం ఫ్యాన్ గుర్తు ఓడిచాలి వాళ్ళు, ఎందుకంటే అన్ని దొంగ పేర్లే లేచి పెట్టారు. మోహన్ రెడ్డి అంటే ఆ మోహన్ రెడ్డి అనుకొని తప్పుగా ఇస్తే మాకు ఓటు పడతామేమో తప్పించాలని. అంతకుముందు బస్సు గుర్తుకు అట్లా చేసి పెట్టారు. ఆ పేర్లు అట్లా చేసి ఒకసారి ఎస్పీ రెడ్డి గారికి అట్లే జరిగింది, నీరజమ్మకు ఒకసారి అట్లే జరిగింది. మీరు ఏమాత్రం చూడకుండా ఫ్యాన్ గుర్తునే చూసి ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.